భారత ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా పీవీ ఘాట్ వద్ద పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. బీజేపీ నేతలు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, రామచంద్రరావు సహా నివాళులర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు. పీవీ గొప్ప వ్యక్తి, స్వాతంత్ర్య సమరుడని కొనియాడారు దత్తాత్రేయ. దేశ ప్రధానిగా ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు ఇప్పటికీ కొనసాగుతున్నాయన్నారు. सहना भवतो सहनो भुनक्तो सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। స్వర్గీయ పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా పీవీ ఘాట్ వద్ద నివాళులర్పించారు కిషన్ రెడ్డి. పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో ఏనాడు రామజన్మభూమిని వ్యతిరేకించలేదని, ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గలేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక పీవీ స్వర్గస్థులైతే వారి పార్థివ దేహాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తీసుకువెళ్లలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయోధ్యలో ఈరోజు రామమందిర నిర్మాణం జరిగిందంటే దానికి పివి నరసింహారావు గారు కూడా మరి ప్రముఖులు. ఎందుకంటే వారు ఉన్నప్పుడే చాలామంది అనేక రకాలుగా ఉద్యమాన్ని అణిచివేయాలి, ఉద్యమాన్ని ఎక్కడెక్కడ అడ్డుకోవాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున వారి మీద ఒత్తిడి తెచ్చినప్పటికీ కూడా వారు ఒక ప్రధానమంత్రిగా మరి చట్టం ప్రకారము పనిచేశారు తప్ప ఏ రోజు కూడా రామజన్మభూమి విషయంలో మరి వ్యతిరేకంగా లేరు. చాలా బాధాకర విషయం ఏంటంటే ఇదే 21 సంవత్సరాల క్రితం ఇదే రోజు వారు స్వర్గస్థులైతే కనీసము వారి యొక్క పార్థిక దేహాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తీసుకెళ్లలేదు. గొప్ప వ్యక్తి, దేశానికి ప్రధానమంత్రి చేసినటువంటి వ్యక్తి, పార్టీ నష్టపోతున్నప్పుడు పార్టీకి అండగా నిలబడినటువంటి వ్యక్తి, పార్టీ నాయకులకు అన్ని రకాలుగా సహకారం అందించినటువంటి వ్యక్తి. మరి వారిని ఏ రకంగా మరి ఆ రోజు అవమానం చేశారో మనకు తెలుసు. అయోధ్యలో స్వాతంత్ర సమరుడు, అనేకమైనటువంటి పోరాటాలు చేసి ఆయన స్థితప్రజ్ఞుడుగా ప్రేమ ఆత్మీయతో వివరించినటువంటి నాయకుడు పివి నరసింహారావు గారు. వారు తెలంగాణ రాష్ట్రంలో ఒక సామాన్యమైనటువంటి ఒక గ్రామంలో, వంగర అనే గ్రామంలో జన్మించి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కేంద్రంలో అనేకమైనటువంటి మంత్రి పదవులు బాధ్యతలు చేపట్టి ప్రధానమంత్రి కావడం, ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత చేసినటువంటి గొప్ప దేశంలో మార్పు ఆర్థిక సంస్కరణలు. ఆర్థిక సంస్కరణలే దేశం యొక్క దిశను, అభివృద్ధిని మార్చినాయి. కాబట్టి ఈ అభివృద్ధి ఈనాడు కొనసాగ స్వాతంత్ర సమరుడు